పిల్లల కానాలో మరి వివాహంలో మొట్టమొదటిగా సూచక కార్యం చేసి ప్రజలందరినీ కూడా ఆయన తట్టు తిప్పుకున్నటువంటి అనుభవాన్ని మనం గతంలో చూసి ఉన్నాము. అయితే ఆయన చేసిన రెండవ సూచక కార్యం ఏంటంటే, చనిపోయే సమయంలో ఉన్న వ్యక్తిని ఆయన నోటి మాట ద్వారా స్వస్థపరిచి బ్రతికించేటటువంటి కార్యం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చదువుకున్నాము ఇప్పుడు కపెర్నహూములో పిల్లరా, ఇక్కడ ఒక ప్రధాని కుమారుడు, ఒక అధికారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పిల్లరా రోగి అయి చావవలసి ఉన్నది. అయితే మరి యేసు ప్రభు వారు ప్రార్థన చేయగా అద్భుతాలు జరుగుతున్నాయి, రోగాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. పిల్లరా మరణ పడకల మీద ఉన్న వారు సైతం తిరిగి లేపబడుతున్నారు. గొప్ప గొప్ప కార్యాలు ఆయన ప్రార్థన ద్వారా జరుగుతున్నాయని ఆ నోట విని ఈ ప్రధాన అధికారి దగ్గరికి రావడం జరిగింది. అయితే ఈ యొక్క అధికారి దగ్గరికి వార్త రాగానే తను ఆ వార్తను ఉపయోగించుకున్నాడా, ఉపయోగించుకోలేదా? చెప్పాలి. ఉపయోగించుకోలేదా? ఉపయోగించుకున్నాడు. ఈ రోజు ఈ సువార్త కూడా నీ దగ్గరికి వస్తుంది. మరి నువ్వు ఉపయోగించుకుంటున్నావో లేదో నీకే తెలియాలి. అక్కడ ప్రధాన అధికారి దగ్గరికి ఆ యొక్క సువార్త వచ్చింది. యేసు అద్భుతాలు చేస్తాడు, యేసు స్వస్థపరుస్తాడు, యేసు నీ పాపాలను విడిపిస్తాడు, యేసు నిన్ను రక్షిస్తాడు, నిత్య జీవానికి తీసుకువెళ్తాడు అన్న ఆ సువార్త ఆ రోజుల్లో ఆ ప్రధాన అధికారి దగ్గరికి రాగా ఆ అధికారి ఆ సువార్తను ఏం చేసుకున్నాడంటే ఉపయోగించుకున్నాడు. కాబట్టి తన జీవితంలో అద్భుతం జరిగింది. హల్లెలూయా. సరే, ఆ వార్త రాగానే వెంటనే ఈ వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్తున్నారంటే పిల్లరా, యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి చూడండి ఎంత విశ్వాసం అంటే పిల్లరా, నేను అంటాను, అతను బాప్తిసం తీసుకున్నాడా? అక్కడ బాప్తిసం తీసుకుంటుందా? అతడు చర్చికి వెళ్ళినట్టుందా? చెప్పాలి. అతను వాక్యం చదివినట్టుందా? అతడు చేసిందల్లా ఏంటి? దేవుడి మీద ఏముంచాడు? నమ్మకం ఉంచాడు. ఈ రోజు మనం చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, సువార్త చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నా దేవుడి మీద మనకేం లేదు. గట్టిగా చెప్పాలి, నమ్మకం లేదు. అక్కడ ఆ వ్యక్తి సువార్త చేయడం లేదు, ప్రార్థన చేయడం లేదు, వాక్యం చదవడం లేదు, బాప్తిసం పొందలేదు, రక్షణ పొందలేదు. అసలు అతనికి ఏమి తెలియదు. అతనికి తెలిసిందల్లా ఒకటే, యేసు ప్రభు వారి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, అందరికీ అద్భుతాలు జరుగుతున్నాయి, కాబట్టి ఈయన ద్వారా నాకు కూడా ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది అని. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలి, దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు ఇవ్వాలి, దేవుడు నీ జీవితంలో దీవెనలు ఇవ్వాలి అనుకుంటే కనుక నువ్వేం చేయాలంటే దేవుడి మీద ఏముంచాలి పిల్లరా? నమ్మకం ఉంచాలి. అందుకని బైబిల్ నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వాడికి సమస్తం సాధ్యం. నువ్వు నీ పరిస్థితిని చూసినప్పుడు నీకు దేవుడి మీద ఏం రాదంటే నమ్మకం రాదు. నువ్వు పరిస్థితి మీదే నీ దృష్టి కేంద్రీకరించడం వల్ల నీ దృష్టి నీ పరిస్థితి అంటే నీ సమస్య అప్పు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, మారిన భర్త అవ్వచ్చు, మారిన భార్య అవ్వచ్చు, మారిన బిడ్డలు అవ్వచ్చు, గర్భఫలం అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, నీ ఆస్తి నష్టం అవ్వచ్చు, నీ కుటుంబ నష్టం అవ్వచ్చు, ఇంకా ఏదైనా నీ పరిస్థితిని నువ్వు చూస్తే నీకు దేవుడి మీద ఏం రాదు పిల్లరా? గట్టిగా చెప్పాలి. నా పరిస్థితిని చూస్తే నాకు ఇంకా నమ్మకం వచ్చేస్తాను. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చెప్పాలి. నీ సమస్యను చూస్తే నీకు నమ్మకం రాదు, కానీ ఉన్న నమ్మకం ఏమవుతుంది పిల్లరా? తగ్గిపోతుంది. ఎందుకంటే మన మనుషులుగా మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే సమస్యకు భయపడిపోతాం, కానీ సమస్యకి ఏమంటే ఎదురు నిలబడలేము. అంతెందుకు ఈ బలంగా గోదావరి మొన్నదాకా గోదావరి 2వ ప్రమాద హెచ్చరిక, 1వ ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరికి వార్నింగ్ వచ్చింది. ఇప్పుడు 3వ ప్రమాద 4వ ప్రమాద హెచ్చరిక వచ్చేస్తుంది. ధవళేశ్వరంలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేయండి అని ధవళేశ్వరం వాళ్ళు చెప్పారు. రాజమండ్రి సగం ఏమవుద్ది? ధవళేశ్వరం వాళ్ళు ఖాళీ చేయమన్నారు. ధవళేశ్వరం వాళ్ళు ఖాళీ చేయమంటే సగం రాజమండ్రి కూడా ఏం చేస్తారు? జనాలు ఖాళీ చేసేస్తారు. ఎక్కడ ధవళేశ్వరం నుంచి వరదా రాజమండ్రి వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలనుకుంటే
లాలాచెరు కూడా ఖాళీ అయిపోతుంది. అసలు ధవళేశ్వరానికి లాలాచెరు లేదా రాజనగరం కూడా ఖాళీ అయిపోతుంది. అసలు ధవళేశ్వరానికి రాజనగరం సంబంధం ఉందా? చెప్పాలి, సంబంధం లేదు. అంటే మనుషుల ఆలోచన ఏంటంటే సమస్యను చూసినప్పుడు మనకి ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఇక్కడ ప్రధాన అధికారి తన కుటుంబంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే తన కుమారుడు, ఒక్కగానున్న ఒక కుమారుడు చనిపోయే స్థితిలో వచ్చాడు. ఇలాంటి పరిస్థితిలో ఎవరి ఆలోచన ఎలా ఉండదంటే పిల్లరా, మంచి వైద్యం ఎక్కడైనా చూపించాలి, నా డబ్బు అంతా పోయినా పర్వాలేదు, నా కొడుకుని ఎలాగైనా ఏ డాక్టర్ ఎంత విలువైనా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా నేను ఆ డబ్బు ఖర్చు పెట్టి నేను నా కొడుకును బతికించుకోవాలని ఆలోచన ఉంటుంది. ఎవరికి? ఒక అధికార స్థానంలో ఉన్న వ్యక్తికి. ఎందుకు అధికారి అంటే అతనికి ఏముంటది? తెలివితేటలు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది, సొసైటీలో అతనికి ఏముంటది పిల్లరా? సమస్త జ్ఞానము ఉంటుంది. అయితే గమనించండి, ఎప్పుడైతే ఈ అధికారి దేవుని గురించి సువార్త విన్నాడో ఇతరులో ఏం కలిగిందంటే, యేసు ఒకడు తప్ప నా సమస్య నుంచి ఎవ్వరు విడిపించలేరు అని. హల్లెలూయా! ఈ రోజు మనం కూడా ఏం కలగాలి పిల్లరా? ఆ విశ్వాసం కలగాలి. కానీ మనం ఏమైపోతున్నాం రోజు రోజుకంటే పిల్లరా, బీపీ డౌన్ అయిపోయినట్టుగా మన మనసు కూడా డర్లేదు. నాకేమర్థం కావట్లేదు, ఇక్కడ ఎంతలా పుష్ కొడతాను అంటే ఎంతలా పుష్ చేసి దేవుడు విడిపెట్టాడో రక్షిస్తాడంటే బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బిపోతాం. జస్ట్ అలా గుమ్మం ఆడతాం అంతే. గడప దాటి అలా బయటకు అడుగులేదు. ఏంటో నా జీవితం నాకే, ఏంటో నా బ్రతుకు నాకే, అసలు ఏం చెయ్యాలి అని మళ్ళీ అడిగిపోతే చెప్పాలి, నెత్తి మీద వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను అంటాను, నువ్వు సమస్య వైపు చూసినన్ని రోజులు చతికిలబడిపోవడం తప్ప పరిగెట్టే అనుభవంలోకి నువ్వు రాలేవు. ఇక్కడ మనం చదువుకుంటే ఈ ప్రధాన అధికారి సమస్యను చూస్తున్నాడు. సమస్య కంటే గొప్పగా ఎవరిని చూస్తున్నాడు? దేవుడిని చూస్తున్నాడు. ఈరోజు నీ దృష్టి ఎవరి మీద ఉండాలంటే సమస్య మీద కాదు, నీ శోధన మీద కాదు, నీ అప్పు మీద కాదు, నీ పరిస్థితి మీద కాదు. 2022లో సేవ ప్రారంభించిన కొత్తలో మన దగ్గరకు ఒక కుర్రాడు వచ్చాడు, జయరామ్ అని. జయరామ్ గారు జయరాజ్ అని ఒక కుర్రవాడు వచ్చాడు. కొవ్వూరు ఆ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో కుర్రవాడు ఉండేవాడు. దాదాపు 1-2 కాదు, ఏకంగా 3 కోట్ల రూపాయలు అప్పుతో వచ్చాడు. ఎంతమ్మా? 3 లక్షలు కాదు, ఎంత? 3 కోట్లు. 3 కోట్ల రూపాయలు అప్పుతో నా దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, బ్రదర్ సంవత్సరం తిరిగే లోపల వచ్చాడు. నాకు ఎలా వచ్చాడు? సంవత్సరం తిరిగే లోపల దేవుడు మీ అప్పులు మొత్తం కొట్టివేయబోతున్నాడు అని దేవుడు మాట్లాడాడు. ఎంతమ్మా? సంవత్సరం. ఏమంటే సంవత్సరంలో 3 కోట్ల రూపాయలు అప్పు తీరిపోతుందా? చెప్పాలి. 3 కోట్లు కనీసం 30 లక్షలు అప్పు తీరుతుందా? 30 లక్షలు. దేవుడి మాట ఎలా ఉంటుందో మేము వివరిస్తాను చూడండి. అక్టోబర్ నెలలో నా దగ్గరకు వచ్చాడు. 2022 అక్టోబర్ నెలలో వచ్చాడు. దేవుడు అన్నాడు, ఇదే అక్టోబర్, కరెక్ట్గా ఈ అక్టోబర్ నెలలో వచ్చాడు. దేవుడు అన్నాడు, అక్టోబర్ నెల 2023 ఇప్పుడు జూన్ వచ్చేసింది, జూలై వచ్చేసింది, ఆగస్ట్ వచ్చేసింది. నాకు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు సంవత్సరం తిరిగేలోపు దేవుడు కార్యం చేసేస్తానన్నారు, మరి నాకు చూస్తే ఇప్పుడు వచ్చి ఇంకా ఏమీ కదలలేదు, అప్పు చూస్తే ఇంకా అలాగే ఉందండి అంటే నేను అన్నాను, అన్న దేవుడి చివరి క్షణంలో సైతం అద్భుతం చేయగలరన్నా, మీరు నమ్మిక మాత్రం ఉంచండి, మాట్లాడింది నేను కాదు దేవుడే మాట్లాడాడు, దేవుడే చేస్తాడన్నా అని దేవుడు చెప్పిన మాటని ఎత్తిపెట్టి నేను కూడా ప్రార్థన చేసి ఆటంకంగా ఉన్న ప్రతి దురాత్మలన్నింటినీ బంధించి ఆ కుమారుని ధైర్యపరిచాడు. చివరికి ఎలాంటి పరిస్థితిలో వచ్చేసాడంటే కట్టాల్సినటువంటి అప్పులో ఎవరైతే ఆ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వ్యక్తిని ఏం చేశారంటే జైల్లో ఇప్పించేసారు. చివరికి జైల్లో కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఏం కోల్పోయాడంటే ఇక నిరీక్షణ కోల్పోయాడు. అయితే గమనించండి, ఆ నాన్నగారు బెయిల్ ఇవ్వడం తీసుకురావడం జరిగింది. ఈ వ్యక్తి తర్వాత ఫోన్ చేశాడు, ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే జరిగిపోయింది, పార్టీ నా పరువు పోయింది, నా ప్రతిష్ట పోయింది, నేను ఇంకా నాకు బతకాలం లేదండి,
నేను సూసైడ్ చేసుకుంటానని ఒక వారం రోజులు చీకటి గదిలోకి వెళ్ళిపోయి తిండి తిప్పలు మానేశాడు. నా ఫోన్ కూడా అందుబాటులో లేదు. ఆ నాన్నగారికి నేను కాల్ చేశాను. తర్వాత మొత్తానికి ఒక రోజు నాకు దొరికాడు. నేను ఒకటే అన్నాను, అన్నా దేవుడు చెయ్యాలి అనుకుంటే ఒక్కరోజు చాలు, ఒక్కరోజు చాలు. ఎందుకు ఎంత పరీక్ష పెడుతున్నాడు అంటే ఆయన ఆ ఏర్పాటు ఏముందో నాకు తెలియదు అన్నాడు. నువ్వైతే ప్రార్థన మానవద్దు అని ఆ ఒక్క మాట చెప్పి ఫోన్ పెట్టేసి. ఎంత గొప్ప దేవుడు అంటే వీళ్ళ సెప్టెంబర్ 15, 16 అనుకుంటా ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ తాతగారు ఈ అబ్బాయి పరిస్థితి చూడలేక కొవ్వూరులో పిల్లరా 3 ఎకరాల పొలం ఉందండి. ఆ ఎకరాల పొలాన్ని మరి అమ్మేసి ₹1.5 కోటి తీసుకొచ్చి అబ్బాయి చేతిలో పెట్టారు. ఆ 1 కోటి ఈ అబ్బాయి అప్పంత 3 కోట్లు, ఇంకెంత కావాలి? 1.5 కోటి కావాలి. ఇప్పుడు ఈ అబ్బాయి ఆ డబ్బు పట్టుకుని ఫోన్ చేశాడు, ఏం చేయమంటారు పాస్టర్ గారు? నేను అన్నాను, ప్రార్థన చేసి ఒక మంచి వ్యక్తిని ఎవరైనా ఒక అధికారిని పట్టుకోండి. మీరు ఇప్పుడు దాకా ఎవరెవరికైతే వడ్డీలు అందించారో మీకు గుర్తుందా అని అడిగాను. అసలు కంటే వడ్డీయే ఎక్కువ ఇచ్చిన పాస్టర్ గారు. సరే, ఒక మంచి పాపులారిటీ ఉన్నటువంటి పొలిటీషియన్ అధికారిని పట్టుకోండి. అతన్ని పట్టుకుని ఈ వ్యక్తులందరినీ సమకూర్చండి. ఇదిగో నా పరిస్థితి బాగోలేదు, ఇక నేను వడ్డీ ఇచ్చుకోలేను, అసలే ఇచ్చుకుంటాను అని చెప్పి ఈ వ్యక్తితో మాట్లాడండి. తర్వాత ఈ వ్యక్తి మీకు సహాయం చేసినందుకు గాను అతని కృతజ్ఞతగా ఎంత ఇవ్వండి. ఇలా చేయండి అన్న. మన రాజమండ్రిలోనే అప్పుడు వైఎస్ఆర్సీపీ హవాంలో ఉన్నటువంటి రోజులు అన్నమాట. ఒక అధికారంలో మంచి హవాంలో ఒక వ్యక్తి పేరు చెప్పకూడదు, ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తిని పట్టుకుని ఇతనికి ఎవరెవరికైతే అమౌంట్ ఇవ్వాలో 30 లక్షలు, 40 లక్షలు, 70 లక్షలు పెద్ద పెద్ద పేమెంట్లు కాలో ఆ పేమెంట్లు ఉన్న వాళ్ళందరూ పిల్లరా వచ్చి అసలు ఇదండి, వడ్డీ ఇదండి అని మొత్తం తీసుకొచ్చి ఆ అధికారి ముందు నిలబడి కూర్చున్నారు. ఆ అధికారి రాజమండ్రిలోనే మంచి రెబలం. నీకు ఇప్పుడు నువ్వు ఎంత ఇచ్చావని అడిగాడు. ఇదంతా మ్యాటర్ అయిన తర్వాత వచ్చింది. నువ్వు ఎంత ఇచ్చావని అడిగాడు. నేను ఎంత ఇచ్చానండి, నాకు 2 నెలలు వడ్డీ అండి, ఇంత వడ్డీ 20 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ, 15 రూపాయలు వడ్డీ, 30 రూపాయలు వడ్డీ అని తీసుకోదండి. అలాగండి నీకు ఎంత కట్టాడు అన్నాడు. ఆ కట్టడం అయితే ఏంటండి, మధ్యలో సంవత్సరం ఆపేసాడండి. ఆపడం నీకు ఎంత కట్టాడు అంటే కట్టాడులేండి. సరే, నీకు ఎంత కట్టాడో నువ్వు చెప్తలేదు కాబట్టి నేను చెప్పింది నువ్వు విను. ఇక నీకు కట్టడం, నీకు అసలు ఎంత ఇవ్వాలి? నీకు ఇప్పుడు దాకా వడ్డీ కట్టాడు కదా, ఆ వడ్డీలో నీకు ఎంతైతే అసలు ఉందో ఆ వడ్డీని అసలు కింద మినహాయించుకుని మేము ఇచ్చి తీసుకెళ్ళిపో, నీకు దిక్కున్న చోట చెప్పుకోండి. అలాంటి కుదరదు, నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. మూసుకుని ఇచ్చింది తీసుకుని పోయింది. అలాగా 3 కోట్ల రూపాయలకి 1,30,00,000 తెగొట్టి 10 లక్షలు ఆయన తీసుకుని 10 లక్షలు ఎవరో చేతిలో పెట్టాడు. చెప్పాలి, ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా పడలే. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. హల్లెలూయా. అంటే 3 కోట్లు ఎక్కడ, 1,50,00,000 ఎక్కడ? అసలు అనుకుంటామా? ఆయన అంటున్నాడు, కొన్నాడు పాస్టర్ గారు సంవత్సరం అంటారు, ఆగస్టు వచ్చేసింది, సెప్టెంబర్ వచ్చేసింది అంటే నేను అన్నాను, అన్న ఒక్క రోజు ముందు కూడా నేను దేవుడు కార్యం చేయలేదు. ఏమైంది? రాత్రి ఇశ్రాయేలు ప్రజలందరూ, యూదులందరినీ హామాను ఏం చేద్దాం అనుకున్నాడు? ఉరికంబ ఎక్కించి తెల్లారితే ఊరేం చేద్దాం అనుకున్నాడు. ఎస్తేరు ముందుకెళ్ళి ఏం చేశారు? 3 రోజులు ఉపవాసంలో ఉన్నారు. చెలికత్తులతో వీళ్ళు, యూదులతో వాళ్ళు ఉపవాసం ఉన్నారు. రాత్రి దేవుడు ఎవరిని దర్శించాడు? రాజుగారిని దర్శించాడు. శాసనం ఏమైపోయింది? ఎవరు ఎక్కాలి? యాక్చువల్లీ ఉరికంబో ఒత్తిగా ఎక్కాలి. ఎవరిని ఎక్కించాడు? ఆమెను ఎక్కించాడు. ఎవడు తీసుకున్న గొంతులు ఆడనే పడేసిన దేవుడు. నీవు నేను ఆరాధన దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు తక్కువగా అంచనా. అసలు నువ్వు సమస్య మీద దృష్టి కేంద్రీకరించిన రోజులు దేవుడి మీద నీకు విశ్వాసం ఉండదు. నేనే చెప్తున్నాను, నువ్వు సమస్యను చూసిన రోజులు దేవుడి మీద నీకు ఏముండదమ్మా? నమ్మకం ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళు మహా అయితే 10 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు, 8 లక్షలు, 20 లక్షలు అప్పు తప్ప 3 రూపాయలు అప్పు వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు 50 లక్షలు. అది మరి ఇప్పుడు చెప్పండి, 3 కోట్ల అప్పునే 1 సంవత్సరంలో లేపిస్తున్నాడు. నీ అప్పులు లేపలేడా?
చెప్పాలి. కాబట్టి దేనికోసం ఆలోచించకూడదు? సమస్య కోసం ఆలోచించకూడదు. దేవుడి మీద పూర్తిగా బైబిల్లో యెహోవా మీద అనుకున్న వాడికి పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాడంట. హల్లెలూయా. ఆయన మీద డిపెండ్ అయిపో, ఆడుకో, ధైర్యంగా ఉండు. నువ్వు చేయాల్సిన ఏంటంటే ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, వాక్యానుసారంగా తీర్చు. ఆయన ఏది ఇష్టపడి చెయ్యి, నీకేది కావాలని చూసుకుంటాడు. అందుకే బైబిల్ ఉంది, నీకు ఏదన్నా కావాలంటే ఏమెతకాలంట? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతకాలి. తర్వాత నీకు ఏది ఇష్టమో అడుగు. నువ్వు ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, ఆయనకు నచ్చిన జీవితం నువ్వు జీవించకుండా, నాకు ఇది కావాలి అంటే ఏటీఎం కార్డు ఏటీఎంలో పెట్టాలంటే ముందు ఏటీఎంలో మన కార్డులో ఏముండాలి? మన అకౌంట్లో ఏముండాలి? నువ్వు డబ్బులు లేకుండా నువ్వు పెట్టేవనుకో, ముందు అంటే డిక్లైన్ చూపిస్తాడు, రెండోసారి డిక్లైన్ చూపిస్తాడు, మూడోసారి డిక్లైన్ చూపిస్తాడా? అకౌంట్ ఏమైపోద్ది? బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు కార్డు పెడితే బయటకు పోమంటారు. అంతకుముందు కనీసం ఓటీపీ అని నొక్కమంటుంది, ఇప్పుడు ఏమన్నా నొక్కమంటదా? యువర్ అకౌంట్ ఈస్ బ్లాక్, ప్లీజ్ కన్సల్ట్ యువర్ బ్రాంచ్ అంటదంట. ఇప్పుడు నువ్వు కార్డు రిపోర్ట్ కూడా తప్ప ఎందుకు పని? ఇప్పుడు గమనించండి. అదే నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచి ముందడి చేస్తే నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ అధికారి ఏం చేస్తాడంటే సమస్యను చూస్తలేదు, దేవుడి మీద దృష్టి కేంద్రీకరించాడు. ఎప్పుడైతే దేవుడి మీద తన దృష్టి కేంద్రీకరించబడిందో, ఎంత గొప్ప దేవుడు అంటే ఇప్పుడు ఆయన గమనించండి. ఒకే ఒక మాట అన్నాడంటే, ఆయన అన్న మాట ఏంటి చదువునాడు ఒకసారి? యేసు సూచక క్రియలను, తన తర్వాత చదువునాడు. యేసు తర్వాత యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని, అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ చెప్పిన వాక్యం మీద ఇంటికి వెళ్తారు ఈరోజు? చెప్పాలి. ఎంతమంది వెళ్తారు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది హృదయంలో భద్రపరుచుకుంటారు? చెప్పాలి. హల్లెలూయా. ఎంతమంది ఎత్తిబడి ప్రార్థన చేస్తారు? హల్లెలూయా. ఆ వ్యక్తి ఏం చేశాడంటమ్మా? నమ్మి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ నేను అంటాను, ఇతడు యేసయ్యను తనతో తీసుకెళ్ళడానికి వచ్చాడా, యేసయ్య మాట కోసం వచ్చాడా? చెప్పాలి, సరిగ్గా చెప్పాలి. అక్కడ ఆ మాట చదవండి సరే. దానికి ముందు ఏమనుంది అక్కడ? యేసయ్య ఇచ్చి ఏమడుగుతున్నాడు అతను? తన కుమారుడు చావు సిద్ధమై ఉన్నాడు కనుక ఆయన వచ్చి. ఎందుకు వచ్చాడు? యేసయ్య కూడా తీసుకెళ్ళడానికి వచ్చాడు. అయ్యా నువ్వు ఒక్క మాట చెప్పయ్యా అన్నాడా? ఒక మాట చెప్పయ్యండి ఎవరు? శతాధిపతి ఏమన్నా, నువ్వు రావక్కర్లేదు, నువ్వు ఒక్క మాట సెలవి, నా దాసుడు బతుకుతాడు అన్నాడు. ఇతనేమన్నాడు? నువ్వు ఒకసారి రావాలి, నువ్వు వచ్చి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? వారు బాబు నేను రావట్లేదు, నేను ఒక మాట చెప్తే చాలు, అయిపోయింది వెళ్ళు అన్నాడు అంతే. ఇప్పుడు మనం అనుకున్నది ఒకటి, దేవుడు చెప్పింది ఒకటి. ఇప్పుడు దేవుడు చెప్పిన దాని మీద మన దృష్టి కేంద్రీకరించాలా, మనం అనుకున్న దాని మీద దృష్టి కేంద్రీకరించాలా? ఖచ్చితంగా మాట్లాడాలి. ఎంతమంది ఈరోజు ఇంట్లో చికెన్ కర్రీ వండుకున్నారు? ఎంతమంది మటన్ వండుకున్నారు? పోనీ అసలు నీసు వండుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు పైకి ఎత్తన్నామా? మేము పప్పు వండుకున్నాం అన్నవాళ్ళు. పప్పు చాలు, ఎవరు లేరు కదా మరి, నోరులు ఎగుతలేదు అంటే మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాం పాస్టర్ గారు, అరిగిపోయిందండి అంటారా? హల్లెలూయా. నేను మధ్యాహ్నం తినదే, సాయంత్రం 6 గంటలు తీసి వచ్చేలేదు. మరి నా వాయిస్ ఎందుకు వస్తుంది? హల్లెలూయా. హల్లెలూయా. మ్యాటర్ ఏం కాదు, మైక్ ఉన్నా లేపని ఒకటే నాకు. గమనించండి, నీ స్వరం లేపాలి. చెప్పాలి. ఏమని చెప్పిన క్వశ్చన్ ఏమడిగా మిమ్మల్ని? చెప్పాలి. యేసయ్యను తనతో తీసుకువెళ్దామని వచ్చాడా, యేసయ్య మాట కోసం వచ్చాడా? మరి నువ్వు యేసయ్య ఏం చేస్తున్నాడు? నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా. ఇప్పుడు యేసు ప్రభు వారు వస్తున్నాడా,
ఆయన మాట పంపిస్తున్నాడా? చెప్పాలి. యేసు ప్రభు వారు వస్తున్నాడా? ఆయన మాట పంపిస్తున్నాడా? మాట్లాడుతున్నా ఇవాళ మౌన సంఘంగా ఉందండి. ఈరోజు ఏమైంది మీ అందరికీ? మాట పంపిస్తున్నాడా? మౌనం మాట పంపిస్తున్నాడా? ఆయన వస్తున్నాడా? మాట అంటే ఎవరు? మాట అంటే ఎవరు? వాక్యం. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉండేను, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన కృపా సత్య సభుడ శరీరధారిగా మన మధ్య నివసించిన ఆయనే యేసు. ఇప్పుడు ఆయన మాటే ఇప్పుడు కూడా నీ దగ్గరికి వస్తుంది. ఎల్లు వచ్చే నెల కల్లా నువ్వు కార్యం చెప్తావు, వచ్చే వారం కల్లా కార్యం చెప్తావు, ఏ టైం కల్లా కార్యం చెప్తావు, 24 గంటలు తిరగలకు సాక్ష్యం చెప్తావు. ఇప్పుడు దేవుడు మాట ఇచ్చి నీకు పంపిస్తున్నప్పుడు నువ్వేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? నమ్మాలి. నేను చెప్పేంత జరిగిపోద్దంటే కాదు. మాట్లాడింది ఎవరు? దేవుడు. నాకు మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి ఆయన చేస్తాడు. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే తండ్రి యేసు చెప్పిన మాట నమ్మాడు, నమ్మగానే ఏం జరిగింది? యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయిను. ఓకే. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడనని వారిని అడిగినప్పుడు, ఇక్కడ మాట ఆలోచించాలి. అయ్యా నీ కుమారుడు బాగుపడ్డాడయ్యా అనగానే అవునా దేవుని స్తోత్రం అనాలా? ఎంక్వైరీ చేయాలా? ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నాడు? చెప్పాలి. ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నాడు? దేవుని మాటలో ఎంత శక్తి ఉందో ఇతను తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. అడుగుతున్నాడంట, ఎన్ని గంటలకు నా కుమారుడు స్వస్థత పొందాడంటే వాళ్ళు ఏం చెప్తున్న సమాధానం దానికి? వారు నిన్న మధ్యాహ్నం 1 గంటకు స్వస్థత జ్వరము వాణ్ణి విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే. హల్లెలూయా. శబ్దంగా చెప్పాలా? సమయం ఎంతైంది? 8:30. ఇప్పుడు సమయం ఎంత అయింది? అక్కడ ఎంత ఉందని అడగల. సమయం ఎంత అయింది? 8:30. యేసు నామమున నేను పలుకుతున్నాను, వచ్చే సంవత్సరం ఇదే టైంకి సొంత గృహంలో ఉండుదును గాక. సొంత గృహం దేవుడు మీకు ఇచ్చిన గాక. వచ్చే సంవత్సరం ఇదే టైంకి రూపాయి అప్పు లేకుండా మీ అప్పు కొట్టివేయబడును గాక. 2026 ఇదే సెప్టెంబర్ నెల. ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ 14 రాత్రి 8:30 కల్లా రూపాయి అప్పు లేకుండా దేవుడు మీ కుటుంబంలో కార్యం చేయనుగాక. నూరింత ఆశీర్వాదం దేవుడు మీకు కలుగునుగాక. అప్పన్నది లేకుండా అద్భుతం జరుగునుగాక. ఎవరైతే మధ్యాహ్నం మీ ఇంట్లో రోగంతో ఉన్నారో 24 గంటలు తిరిగి వారికి స్వస్థత కలుగునుగాక. వారు లేచి కూర్చుందురుగాక. రేపు ఇదే టైంకి వారు లేచి కూర్చుందురుగాక. ఎవరైతే గంటలతో వారి గంటలు కరిగిపోవుడుగాక. వారికి ఆరోగ్యం కలుగునుగాక. ఇప్పుడు గమనించండి, దేవుడు మాట మీద ఏముండాలి? మనకి నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా నువ్వు దేవుని కార్యం పొందుకోవడం నీ వల్ల కాదు. ఏదో చెప్తుంది అవతో మన వల్ల అవతో. చూసి నమ్మిన వారి కంటే చూడని నమ్మిన వారి ధన్యులు. నువ్వు నమ్మాలి, నా దేవుడు నాతో ఉన్నాడు. నేను ఒంటరిని కాదు, నేను ఒంటరిదాన్ని కాదు. నా తండ్రి ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఇది నన్ను ఏం చేయగలదని ఎవరితో మాట్లాడాలి? మనం సైతాన్ గారితో మాట్లాడాలి. అలా చెప్పకుండా మనం గనక భయపడ్డామా, సాతాను ఏం చేస్తాడంటే మనల్ని ఏం గడగడలాడించాడు. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే తండ్రి విచారిస్తున్నాడంట, ఎంక్వైరీ చేస్తున్నాడు, ఎన్ని గంటలయ్యా, ఎన్ని గంటలకు స్వస్థత పొందాడు? తక్షణం ఏం జరుగుతుందంట? అద్భుతం జరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు హృదయంలో భద్రపరచు ఈ మాట. మిగతా అన్ని రోజులు విన్న వాక్యం వేరు, ఈ రోజు ప్రొఫెటికల్ గా దేవుడు నీతో మాట్లాడుతున్న వాక్యం. టైము డేట్ కూడా గుర్తుపెట్టుకోవడం కావాలనుకుంటే ఎవరైనా హృదయంలో రాసుకుంటారో, డైరీలో రాసుకుంటారో. మా సేవకులు నేను విశ్వాసగా ఉన్నప్పుడు మా సేవకులతో ఏదైనా ప్రవచనం పలికం నేను ఏం చేసేవానంటే నా బైబిల్ వెనకాల ఆ ప్రవచనం టైం డేట్ వేసి తీసుకునేవాడిని.
ఆ రోజు నుండి ఆ సంవత్సరం అంతా కూడా అది ఎప్పుడు దాకా చెప్పారో అది ఎత్తిబడి ప్రార్థన చేస్తామంట. నా జీవితంలో అలా ఇన్ని కార్యాలు పొందుకున్నాను. ఏం చెయ్యాలి మనం? పాస్టర్ గారు చెప్పారు కదా చూద్దాంలే 2026 సెప్టెంబర్ 14 అప్పుడు అడుగుతా. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు అడుగుతా. నేను అవుతుందా? 10 సంవత్సరాలైనా అవుతుంది. కారణం ఏంటి? పాస్టర్ గారు చెప్పే. నీ పని ఏముంది చెప్పాలి. నీ వంతు నువ్వు చేస్తే ఆయన వంతు ఆయన చేస్తే, మన వంతు మనం చేయకుండా ఆయన చెయ్యాలంటే అవుతుందా? హల్లెలూయా. మనం చెయ్యాల్సిన ఏంటి? ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, వాక్యానుసారంగా జీవించడం. నాకు ఆకలి వేస్తుంది, మా అమ్మగారు అన్నం పెట్టమన్నాడు. అన్నం పెట్టారు. నేను చెయ్యాల్సిన పని ఏంటి చెప్పాలి. తినాలి అంటే ఎలాగా? చెయ్యి ఉపయోగించాలి, నోరు ఉపయోగించాలి, కలపాలి. కలపాలా, నవలాలా, మింగాలా అని అనుకోండి. నోరు తింటే గొట్టం పెడతారు, గొట్టలు వేసేస్తారు. ఇప్పుడు గొట్టం పెడతారా అన్నాను అనుకో, ఇంకా అయిపోయినట్టే. అంటే కొంతమందికి దీనికి కూడా బతకం, తినడానికి కూడా బతకమే. మరి వీళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు. ఇంకా వీళ్ళు ఎలా ఎదుగుతారో కూడా తెలియదు. కొంతమందికి తినడానికి బతకం, ఉండడానికి బతకం, కట్టుకోవడానికి బతకం, శుభ్రంగా ఉండడానికి అన్నిటికీ బతకం. ఇప్పుడు గమనించట్లేదా? ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నమ్మకం ఉంచాలి. నీ వంతు నువ్వు చేయి. నీ వంతు నువ్వు చేయాల్సిందేంటి? నమ్మకం ఉంచి దేవుడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి నమ్మకం ఉంచాడో తన జీవితంలో శూన్యం. నేను అంటాను, అసలు జరిగే కార్యం అది చెప్పాలమ్మా. జరిగే కార్యమా? జరగని కార్యం. ఈ ఒకటే కాదు, మనం చూసుకున్నాం బైబిల్లో చూస్తే చూడండి. అంటే ఆ కిందే యోహాను సువార్త అదే 5వ అధ్యాయంలో అక్కడ ఇంకో అద్భుతమైన సంఘటన మనకు కనబడం. దాని కిందే బెతెస్దా కోనేరు దగ్గర అది 8 సంవత్సరాలంట, 38 సంవత్సరాలు. అది ఇంకా సూపర్ హిట్. ఇదైతే జస్ట్ జ్వరమే. జ్వరంతో విషజ్వరం వచ్చి వ్యక్తి తన కుమారుడు చనిపోతున్నాడు. బట్ ఇక్కడైతే దాని కింద ఏముంది? బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. అక్కడ ఎన్ని సంవత్సరాలు పడ్డంట? 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడును. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది. హల్లెలూయా. ఇక్కడ కూడా ఇప్పుడు 2 రోజులు అయిందా? వెంటనే. 1 గంట అయిందా? 1 సంవత్సరం అయిందా? 1 6 నెలలు, 3 నెలలు. వెంటనే అంటే ఇప్పుడు వితిన్ సెకండ్. అక్కడ కూడా ఇందా చదువుకున్నాం. అక్కడ ఏ గంటకి? 1 గంట. అదే 1 గంటకి తండ్రి ఎక్కడ ఉన్నాడు చెప్పాలి? ఏసీ దగ్గర. ఇప్పుడు 8:30కి ఎవరో ఇక్కడ మీరు ఉన్నారు. మీకు సంబంధించిన వ్యక్తి ఎవరో బలహీనలు ఎక్కడున్నారంటే మీ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు బలహీనంగా. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పి నువ్వు కూర్చున్నావు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరి మాట బయలుదేరిపోయింది ఆల్రెడీ? ఇప్పుడు 8:40 అయింది ఆల్రెడీ. దేవుడి మాట బయలుదేరి ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అయింది. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళకి ఫోన్ చేయి. కరెక్ట్గా 8:30కి నీకు దేవుడు హస్తం తాకింది, నేను నమ్మానని చెప్పు. తప్పకుండా సాక్ష్యం చెప్తాను. హల్లెలూయా. అవుతుంది అంటారా? ఊరుకోడు పాస్టర్ గారు అవన్నీ చెప్తున్నాడు కదా. కొంతమందికి అవిశ్వాసం ముందు పుట్టి వీళ్ళ తర్వాత పుట్టారు. యాక్చువల్లీ ఏది ముందు పుట్టాలి? విశ్వాసం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టాలి. కొంతమందికి అవిశ్వాసం ముందు పుట్టి, కొంతమందికి అపశకరం. నోరు తెరిస్తే అపశకరం అవుతుంది అంటారా? ఏమో నాకు ఒకటే. ఇలాంటి నోట్లో ఇంత సున్నుండి తీయాలి. ఎంత సున్నుండా తెలిసి ఎప్పుడు చూసాను? సున్నుండా ఇంత లడ్డు ఉండేది చూసాం, కానీ సున్నుండి ఇట్టేయాలి. ఎందుకు సున్నుండి అంటున్నాను? సున్నుండి అయితే బేగ తినలేం కదా, బేగ నవలేం.
పళ్ళకి ఏమవుతుంది? అంటుకుపోతుంది. అప్పుడు నోట్లోంచి ఇలా తప్ప మాటలు రావు. కొంతమంది నోరు ఇప్పితే అంత అవసరం. నోరు ఇప్పి అవదో, రాదు, జరగదు, తగ్గదు, లేదు, ఏమో ఏమో ఏమో. నేను అంటాను, నువ్వు అలా అన్ని రోజులు సమస్య నీ దగ్గరికి వచ్చేస్తాను మ్యాగ్నెట్ లాగా. ఆశీర్వాదం 10 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు సమస్య నీ దగ్గర నుంచి దూరంగా పారిపోవాలి, ఆశీర్వాదం దగ్గరికి రావాలంటే నువ్వేం చేయాలి? ఈ రోజు నుంచి ఏం పలకాలి చెప్పాలి. ద్వితీయ తీసుకుని 30:19 ఏముంది అక్కడ? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచు. నువ్వు ఏది పలికితే అర్థం బాగుంది కదా. రైట్స్ ఎవరికి ఇస్తాడు? దేవుడు మనకి ఇచ్చిన. మనమేం పలికితే ఇప్పుడు అది. చాలా మంది ఈ షాప్స్ లో ఈ మినరల్ వాటర్ ఒక మిషన్ ఉంటుంది. అందులో నార్మల్ వాటర్, కూలింగ్ వాటర్, హాట్ వాటర్. మనం ఏది నొక్కితే అది వస్తుంది. నాకు దాని గురించి నేను జాబ్ చేసే టైంలో నాకు తెలియక ఇదేదో రెడ్డగా ఉంది, బ్లూ అయితే వాటర్, ఇదైతే నార్మల్ వాటర్, ఇదో రెడ్డగా ఉంది ఏంటని చెప్పి అది నొక్కి ఇలా సెలెక్ట్. ఎంత అయిపోయి సినిమా వితిన్ సెకండ్లో ఏమైపోతే పొగలు వాటర్ వచ్చేస్తారు. ఇది ఏంటి ఇలా ఉందని చెప్పి చెయ్యండి. అదే పెట్టడం ఇంకొక అప్పుడు చెప్పాక అట్లేదు పెడతాను మళ్ళానే. అంటే కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఇలా ఎందుకు పలకూడదు అని టచ్ చేస్తారు. టచ్ చేయడం నెక్స్ట్ చెయ్యి నేను గమనించుకుంటారు. అప్పుడు కరెంట్ ప్లగ్ ఎందుకు? ఆ కరెంట్ ప్లగ్ ఎందుకు? కరెంట్ కొరకు మాత్రమే. ఒకసారి చెయ్యి అడితే ఎలా ఉంటుందని చూసేవే అనుకో, తర్వాత చూడకుండా మనం. ఇప్పుడు సైతాన్ని కూడా ఏం చేయమన్నాడు దేవుడు? అపవాదికి చోటు ఇచ్చేస్తే నువ్వు ఉండవు, నీకు ఆల్రెడీ. కాబట్టి మన నోటితో ఏం పలకూడదమ్మా? నెగిటివ్ పలకూడదు. నేను అంటాను, నీ సమస్య క్రిటికల్ గానే ఉంది, చాలా పీకల లోతుల్లో ఉంది నీ సమస్య. కానీ నీ నోట్లో ఏం రాకూడదు చెప్పాలి, నెగిటివ్ రాకూడదు. నా దేవుడు చేస్తాడు. చివరి క్షణంలో నా దేవుడు అద్భుతం చేసే దేవుడు, చివరి నిమిషంలో నాకు దేవుడు అద్భుతం చేసే దేవుడు. హల్లెలూయా. లాజరు ఏమయ్యాడు? చనిపోయాడు, సమాధి చేసేసాడు. 4 రోజులైనా అంతా అయిపోయింది. ఇప్పుడు మార్తకి ఏమంటుంది? ప్రభువా ఇక్కడ ఉండిన ఎడల ఓకే, ఇది బాగుంది. తర్వాత దీనికన్నా అద్భుతమైన మాట అంటుంది. ఏంటి? ఇప్పుడైనాను నువ్వు దేవుడిని ఏమడిగినాను అంటే ఏంటి? ఆ మాటకు అర్థం, నువ్వు తలుచుకుంటే ఇప్పుడు చచ్చిపోయి శవమైపోయి కుళ్ళు కొమ్ముకూడదు నా తమ్ముడిని సైతం నువ్వేం చేసేయగలవు? అప్పుడు దానికి శుక్రవారం మాట నమ్మిక మాత్రం ఉంచుము, దేవుని కార్యం చేస్తాడు. నువ్వు నమ్మకం ఉంచాలి. నీ సమస్య మృతతుల్యమే. అయినా చెప్తున్నాను కదా, నీ సమస్య మృతతుల్యమే. చాలా డ్రై అయిపోయింది. అసలు జేబులో చూస్తే ఎడమ జేబులో కానీ, కుడి జేబులో కానీ, కింద జేబులో కానీ, పై జేబులో కానీ సిల్లి కావలేదు. ఒకప్పుడు కట్టలు పెట్టుకున్న నీ జీవితంలో ఇప్పుడు ఏం లేదంటే కనీసం పరిస్థితి చాలా శూన్యం. కానీ ఆ సున్నా పక్కన ఎవరు వచ్చి నిలబడగలరు? దేవుడు వచ్చిన ప్రతి అప్పుడు సున్నా విలువ పెరుగుతుంది లేదా చెప్పాలి. నేనొక సున్నా నీవే విన్నా, నీవు నాలో ఉన్నా, నాకు విలువ తెచ్చేదన్నా. I am the hero, you are the hero, నువ్వు నాలో హీరో, నాకు విలువ తెచ్చేదన్నా. నేనొక సున్నా నీవే విన్నా, నువ్వు నాలో ఉన్నా, నాకు విలువ తెచ్చేదన్నా. ఎన్ని సున్నాలు ఉన్నా, ఇలా ఎన్ని సున్నాలు ఉన్నా, ఎన్ని సున్నాలు ఉన్నా, ఇలా ఎన్ని సున్నాలు ఉన్నా, యేసు పక్కనుండే చాలు నా విలువ లక్షగా మారు. యేసు పక్కనుండే చాలు నా విలువ లక్షగా మారు. నేనొక సున్నా నువ్వే విన్నా, యేసు నాలో ఉన్నా,
వేసేనంట. హల్లెలూయా. ఓ 10 సున్నాలు ఉండి పక్కన ఒకటి లేదు, వాల్యూ ఉంటుందా? 10 సున్నాలు అంటే ఎన్ని? 10 రూపాయల ఎంత? 100 కోట్లు. 1, 10, 100, 1000, లక్ష, 10 లక్షల, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు. 10 సున్నాలు. పక్కన ఎవరు లేరు? ఒకటి లేదు, తప్పుకుంది. 100 కోట్లు కాస్త 100 గుడ్లు అయిపోతుంది. గుడ్లు కోడిగుడ్లు అయిపోతాయి. ఇప్పుడు పక్కన ఇంకో సున్నా తగ్గింది, కానీ ఒకటి ఉంది. 1000 కోట్లు కాస్త ఎంత అవుతుంది? 100 కోట్లు అవుతుంది. ఇంకో సున్నా తగ్గింది, 10 కోట్లు అవుతుంది. ఇంకో సున్నా తగ్గింది, 1 కోటి రూపాయలు అవుతుంది. సున్నాలు తగ్గినా పర్వాలేదు, కానీ ఆ ఒకటి ఎవరో చెప్పాలి. ఆయన నీ పక్కనుంటే నీ పరిస్థితి వైపు చూడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయనే స్టార్, సూపర్ స్టార్ అనమాట. నువ్వు ఆయన మీద ఏం పెట్టాలమ్మా? నీ దృష్టిని కేంద్రీకరించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క తండ్రి తన కుమారుడు విషయంలో దృష్టిని కేంద్రీకరిస్తున్నాడో తక్షణం తన జీవితంలో కార్యం పొందుతున్నాడు. ఎప్పుడైతే అక్కడ 38 సంవత్సరాల నుండి పక్షవాతంలో ఉన్న వ్యక్తి నువ్వు లేచి నీ పరుగు ఎత్తుకున్నాడు మనగానే తక్షణం స్వస్థత పొందాడు. ఇది ఒకటేనా అంటే బైబిల్ ఇంకా బోల్డెన్ ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో కుమార్తె కూడా ఏమనుకుంటుంది? ఆయన వస్త్రపు చేతులు ముట్టిన చాలు బాగుపడేదను అనుకుని. అది కూడా దేని తెలియపరుస్తుంది? నమ్మకమే. అది కూడా దేని తెలియపరుస్తుంది? నమ్మకమే. పుట్టుకతో గుడ్డివాడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి స్వస్థపరచమని ఆయన ఏమన్నాడు? నువ్వు నమ్ముచున్నావా అన్నాడు. అది కూడా దేని తెలియపరుస్తుంది? నమ్మకమే. 18 సంవత్సరాలు నడువు వంగిస్తే విషయం కూడా నమ్మకమే. లాజరు విషయాలు కూడా నమ్మకమే. అంటే బైబిల్ 99% దేవుడు నీ జీవితంలో కదలాలి అంటే నువ్వు దేవుడి మీద ఏముంచాలి? నమ్మకం ఉంచాలంటే ముందు నీలో ఏముండాలి? చెప్పాలి. విశ్వాసం. విశ్వాసం ఉండాలంటే ముందు ఎక్కడ కూర్చోవాలి? చెప్పాలి. కార్తీక దీపం దగ్గర, అమావాస్య దీపం దగ్గర, పౌర్ణమి దీపం దగ్గర. అప్పుడైతే ఈ సీరియల్ అయినా అయితే సినిమాలు లేదా సీరియల్, ఈ 2 దెయ్యాలు. ఒక 2 దెయ్యాలు ఒక చెట్టు ముందు, ఒక చెట్టు పక్కన చెట్టు ముందు ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు మీద కూర్చొని 2 దెయ్యాలు మాట్లాడుకుంటాయంట. ఒక దెయ్యం ఇంకో దెయ్యం తండదంట, ఒరే ఈ చర్చిలో వాళ్ళందరూ అబద్ధాలు ఆడతారా అంటుందంట. ఇంకో దెయ్యం అంటుందంట, లేదురా బాబు వాళ్ళు సజీవుడిని వేసేది కూలుతున్నారు, వాళ్ళు అంతగా అబద్ధాలు ఆడతారు అంటే, లేదురా వాళ్ళు అబద్ధాలు ఆడతారా అన్నాడంట. సరే అని చెప్పి ఈ లోపల ఒక దెయ్యం అవునా సరే అయితే చూపించరా అన్నాడు. చూపించని చూడరా అని చెప్పానంటే పాస్టర్ గారు ఇలాగ నాకులాగే వాక్యం చెప్పేసిన తర్వాత, అమ్మా ఎవ్వరూ కూడా కోపపడద్దు, ఈ రోజు మీరు కోపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టినట్టే. సరే పాస్టర్ గారు కోపపడండి అన్నాడు. అయిపోయింది. బయటికి వెళ్ళిన తర్వాత ఈవిడికి 2 సిప్పుల్లో ఒక సిప్పు కనబడతలేదండి. 2 సిప్పుల్లో ఒక సిప్పు కనబడతలేదు. అయితే మెట్ల దగ్గర ఉంటుంది, లేదా సందులో ఉంటుంది, లేదా అక్కడే ఉంటుంది. ఏం చెయ్యాలి? సిప్పు ఎత్తుకో. ఇంకా ఈ అక్క ఏం చేసిందంటే ఎత్తలేదు. ఏ మొదనిష్టపతి తీసుకెళ్ళిపోయిందో ఆ సిప్పు. నా సిప్పే దొరికిందా దానికి? ఏ సిప్పు దొరకలేదు. ఇంకా తిట్టడం మొదలెట్టిందండి. తిట్టి 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 మళ్ళీ ఈ సిట్టి దగ్గర నిలబడి తింటుంది, ఆ సిట్టి దగ్గర నిలబడి తింటుందండి. ఎందుకంటే సిప్పు ఎక్కడ ఉందంటే ఆ సిట్టి దగ్గరే ఉంది. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసం చర్చి దాకా ఉందనుకోండి, ఏసయ్య అంతా వస్తాడా? మన భక్తి చర్చి దాకా ఉంటే వస్తుందా ఏసయ్య? ఎక్కడి దాకా రావాలి మన భక్తి? ఇంటి దాకా రావాలి. మనలో మనం ఎక్కడికి వెళ్ళినా ఉంటాం. ఇక్కడ దాకా మాత్రం అయితే చూడండి, కొన్ని సైకిల్కి గాలి పడతారు. కొంచెంసేపు పై ఈ టైర్ ఏముంది? ఉబ్బుపోద్ది. ఆ టైర్ ఒకవేళ ప్యాచ్ చేయకండి, ఇంకా ఇక్కడ నుంచి 2 అడుగులు వెళ్ళకముందే కాలిపోతుంది. కొంతమంది బండి అది ఇక్కడ ఎలా ఉంటుంది? నాతో మాట్లాడాడు, దేవుడు వీళ్ళకి ఏ బలం వచ్చేదంటే కండ బలం, గుండె బలం, ఎన్ని బలం, అన్ని బలాలు వచ్చారు. వన్స్ బయటికి వెళ్ళాక టైర్ ఏమైపోతుంది? ఇంకా ప్యాచ్ పడిపోయాక నా జీవితం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అలా ఉన్నావు అనుకో,
కార్యాలు జరుగుతాయా? అలా ఉండకూడదండి. ఇక్కడ నుంచి ఒకటి పొందుకుని వెళ్ళాలి. ఏంటది చెప్పాలి? ఏం పొందుకుని వెళ్ళాలి? ప్రార్థన శక్తి పొందుకుని వెళ్ళాలి. నువ్వు దేవుణ్ణి అడగాలి. అడుగుబడికి ఆయన ఆత్మ ఎలా ఎత్తారట? ధారాళంగా ఎత్తాడు. ఆయన ఆత్మ నీలోకి వస్తే చెప్ప సత్యం కానీ మూలుగులతో ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ నీలో నుండి తండ్రికి మొదలుపెడతాడు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుడికి ఏం చేయాలి? ఈరోజు ప్రార్థన చేయాలి. ప్రభువా, నిజమైన ఆయన ఎన్ని రోజులు నా సమస్యతో నేను పోరాడానయ్యా, ఈ రోజు నువ్వు వాక్యం ద్వారా నాతో మాట్లాడి, ఇక నాకు లేదు నాయన, ఇక నాకు భయం లేదు, ఇక నేను దాని గురించి ఆలోచించి నువ్వు వదిలేసేది ప్రభా, ఇక వదిలేసేది. ఇక నేను చెయ్యాల్సిన ఒకటే, ఇక ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, నీ మీద విశ్వాసం ఉంచడం. నేను చెయ్యాల్సినది చేస్తాను ప్రభా, నువ్వు తీర్మానం తీసుకో. ప్రభు చెప్పాడు కదా, 2026 ఇదే సెప్టెంబర్ 14 రాత్రి 8:30 కల్లా నీ జీవితంలో రూపాయి అప్పు లేకుండా దేవుడు నేను తలపోతున్నాడు. ఆమె చెప్తావా? ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కనుగరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం నాయన. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, వర్ధలింపచేయండి. నీ కృపలో భద్రపరచండి.